నమస్కారం అండి. నేను మీ యాక్టర్ జయంత్ బాబుని. సంక్రాంతి రుచుల భాగంగా అరిసెలు చేసేది ఎలాగో మన తెలుగింటి వారి పద్ధతి చూపిస్తానండి. ముందుగా బియ్యాన్ని నానబెట్టుకొని దాన్ని బాగా వడార్చుకున్న తర్వాత ఇలా రోల్లో వేసుకొని బాగా దంచుకోవాలండి. మీ ఇంట్లో ఉన్న కోపం మొత్తం రోకల మీద చూపించి దంచేయండి. పిండి మెత్తగా ఇలా గమ్మత్తగా అవుతుంది. దాన్ని ఒక జల్లెళ్ళు వేసుకొని బాగా జల్లెడు పెట్టుకుంటే నూక లేకుండా మనకు దొరుకుతుందండి. ఇలా మీరు పల్లెటూరులో ఉంటే చేసుకోవచ్చు. లేదు సిటీలో ఉంటామండి మాకు ఇలా దంచుకోవడానికి ఉండదంటే మీరు మిక్సీలో వేసుకోవచ్చు, లేదా మిల్లుకి పట్టించుకోవచ్చు. ఇలా మెత్తగా సుతముత్తగా పిండిని తయారు చేసుకోవాలండి. మర్చిపోకండి, ఎంత మెత్తగా దంచుకుంటే అంత బాగా అరిసెలు వస్తాయండి. మీరు గరుకు బరుకు వేసుకున్నారనుకో అరిసెలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేదా అరిసెలు బాగా మెత్తంగా రాకుండా ఉంటాయండి. మన తెలుగువారి అరిసెలు అంటే మాట రాకూడదు కదండి, అందుకే దాని తగ్గట్టు బెల్లం కూడా వేయాల్సి వస్తుందండి. కేజీ పిండికి 1/2 కేజీ బెల్లం పడుతుందండి. దాన్ని బట్టి మీ కొలతలు చూసుకొని వేసేసుకోండి. బెల్లాన్ని బాగా సుతిమెత్తగా దంచేసుకొని తెల్లలు, బెల్లం పిండి, నువ్విన, నెయ్యి అన్నీ ఒక దిక్కడ పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న బెల్లాన్ని బాగా పాకం పట్టించుకోవాలండి. బాగా కరిగిన తర్వాత దాన్ని ఒక దాంట్లో వడార్చుకోవాలి. వడార్చుకొని ఎందుకు వడారుస్తామంటే ఈ నలుసులు పలుసులు ఉంటాయి కదండి, అవన్నీ తీసేయాల్సి వస్తుంది. అవన్నీ తీసేసుకొని బాగా ఆ పాకాన్ని బాగా ఇంకొంచెం గట్టిగా మరగనిచ్చామనుకోండి, సూపర్గా వస్తుంది అరిసెలు. మనకి పాకం ఇంత మాదిరిగా ఉంటే బాగుంటుందండి. ఇట్లా నీళ్ళుగా వచ్చిందనుకోండి, పాకాన్ని వద్దనుకోండి, ఇంకొంచెం మంచిగా పాకం పట్టించి తర్వాత తీసుకోండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత పాకం కన్సిస్టెన్సీగా ఉండాలో. ఇంత మాత్రం కన్సిస్టెన్సీగా ఉంటేనే మనం పాకం నాపేసుకొని దించేసుకోవాల్సి వస్తుందండి. ఇంకా పాకం దించేసుకున్న తర్వాత దాంట్లో మనం ఇందాక దంచుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిని వేసుకొని బాగా ఇంకా గిర్ర 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 అని గింగిరా గిరా అని పాట పాడుతూ ఒక పట్టు పట్టేయండి, బాగా తిప్పేయండి. ఈ మాత్రం కన్సిస్టెన్సీగా రావాలి. ఇంత కన్సిస్టెన్సీగా వచ్చిన తర్వాత దీన్ని నేను ఇందాక చెప్పినట్టు ఒక బాండ్లీలో నువ్వినో లేదో నెయ్యో మనకి అనుకూలం తగ్గట్టు పెట్టుకొని అది వేడెక్కే నాపల ఉండలు చిన్నగా ఉండలు చేసుకొని ఆ బెల్లం పాకాన్ని ఆ పిండిని కొంచెం గట్టిగా తట్టుకోండి. ఆ పిండిని తట్టుకున్న తర్వాత ఇంకేముంది తెలుసుగా, నువ్వెనికి వేసేయటమే. నువ్వెనికి ఒక్కొక్కటి చల్లగా వదిలేసేసుకొని ఆ వదిలేసుకున్న దాన్ని బాగా 2 వైపులు కాల్చుకోండి. అట్లా అని నల్లగా కాల్చకండి, దోరగా ఎర్రగా కాల్చేసేయండి. దోరగా ఎర్రగా కాల్చేసిన తర్వాత దాన్ని బాగా మెత్తంగా ఒత్తుకోండి. లేదంటే ఆ నువ్వునో నెయ్యో బాగా పట్టేసుకొని ఉంటుంది. ఆ పట్టేసుకున్న లేకుండా వంచేసుకొని ఆ వేడి కొంచెం పట్టేసుకొని ఆరబెట్టుకుంటే ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటాయండి. మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు అండి.